ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ మన సీఎం రేవంత్ రెడ్డి గారి పర్యటన ఎట్లా సాగింది, ఏం మాట్లాడిండు అందరం చూసినాం. ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీని ఇలా చూస్తే మళ్ళొకసారి తెలంగాణ ఉద్యమం రోజులు గుర్తుకొచ్చినాయి అని ప్రతి ఒక్కరూ అంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత పాలనను చూసినా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనను చూస్తున్నా పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు ఉన్నారు మనతో పాటు. అసలు ఉస్మానియా యూనివర్సిటీని చూస్తే ఆయనకి ఎట్లా అనిపించింది, మన సీఎం గారు మాట్లాడిన మాటలు కూడా వీడియో బయటలు ఉన్నాయి. నేను ఒకసారి ప్లే చేసి దాని మీద ఆయన ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తా. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ ఇప్పుడు నేను చెప్పిన దాంతో మీరు ఏకీభవిస్తారు అనుకుంటున్నా. ఉస్మానియా యూనివర్సిటీలో ఇది ఈరోజు పరిస్థితి సీఎం గారి పర్యటన సందర్భంగా ఒక్కసారి చూడుర్రి, మీకు ఏమనిపిస్తుంది? నేను 46 ఏళ్ల కింద ఇదే కాలేజీలో చదువుకున్నానమ్మా, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో. తెలంగాణ ఉద్యమం సందర్భంగానే అప్పటి ప్రభుత్వం ఈ రకంగా బ్యారికేడ్స్ పెట్టి ఎవరిని లోపలి పోనీయకుండా, ఇక చూడండి బందోబస్తుగా పెట్టారు ఫెన్సింగ్. ఊరికే ఏదో ఆ ప్లాస్టిక్ తెచ్చి పెడతారు కదా, అట్లా కూడా కాదు ఇది. అంటే ఎవ్వరు లోపలికి పోకుండా చాలా కట్టుదిట్టంగా చేశారు. అంటే ఇప్పుడు ఈ విజువల్ చూస్తుంటే మళ్ళీ ఒకసారి తెలంగాణ ఉద్యమం కాలం నాటి విజువల్ కనబడతా ఉంది నాకు. ఇప్పుడు మీరు చెప్పకపోతే ఇవాళదని నేను అదే అనుకునేవాడిని కూడా. వాస్తవంగా ఏంటంటే యూనివర్సిటీలోకి మన పోలీసులు రాకూడదు. ఇందాక నేను వచ్చేటప్పుడు రేవంత్ రెడ్డి స్పీచ్ ఉంటుంటుంది, అప్పుడు నాకు ఇది తెలియదు బ్యారికేడ్స్ పెట్టిందని. అందులో స్పీచ్లు ఏమంటారంటే ఒక్క పోలీస్ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో రాకూడదు, ఉండకూడదు. నేను ఏ పోలీస్ సపోర్ట్ లేకుండా నేను వస్తా పోతా అన్నాడు. నిజమేనేమో అనుకున్నా, కానీ ఇప్పుడు ఇది చూస్తుంటే టూ మచ్ ఉన్నది. ఇంతమంది పోలీసులను పెట్టి ఎవరిని పోనీయకుండా స్టూడెంట్స్కి ఒక భయానక వాతావరణాన్ని కల్పించి, వీళ్ళు మామూలు పోలీసులు కూడా కానట్టున్నారు. సిఐఎస్ఎఫ్ సెంట్రల్ పోలీస్ తీసుకొచ్చి దించినట్టు కనబడతా ఉంది. అంటే ఆయన రేవంత్ రెడ్డి మాటలకు చేతలకు తేడా ఎంత ఉంటుంది అనేది తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. గతంలో 6 గ్యారెంటీలను ఇచ్చి ఎట్లయితే ఒకటి కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాడు, పూర్తిగా ఇవ్వకుండా, ఇప్పుడు ఈ క్యాంపస్లో మాట్లాడింది అనుకున్నాను. క్యాంపస్ చుట్టుపక్కల ఉన్న వాతావరణానికి అసలు ఎక్కడ కూడా పోలిక లేకుంటున్నది. అంటే ఆయన కూడా నిర్బంధ వాతావరణాన్ని నమ్ముకొనే పాలన సాగిస్తున్నాడు అనేది కనబడతా ఉంది. ఆయనకు ఒక భయం ఉండి ఉంటుంది, ఎందుకంటే ఈ జాబ్ క్యాలెండర్ అమలు చేయలేదు, విద్యార్థులకు ఎక్కువ హామీలు ఇచ్చాడు. సరే, రైతుల కంటే నోరు లేదు, వాళ్ళు హామీలు నెరవేర్చకపోయినా కూడా లోపల తిట్టుకుంటారు, రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు చూసుకుంటారు. కానీ విద్యార్థులు ఏంటంటే అట్లా కాదు, డైనమిక్ ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే రేవంత్ రెడ్డిని గెలిపించడం కోసం, కాంగ్రెస్ను అధికారంలోకి తేవడం కోసం బస్సులు వేసుకొని ఊళ్ళలో పోయి వాళ్ళ తల్లిదండ్రులను బతిమలాడిళ్ళు. ఆ బస్సులో పోకపోయింటి 1.7 వచ్చేటివే కావు. వీళ్ళందరూ పోయి ఏమన్నారంటే భవిష్యత్తు మాది, మీకు పథకాలు ఇవ్వచ్చు కేసీఆర్ గారు, మాకు ఉద్యోగాలు ఇస్తలేడని వాళ్ళకి తెలియదు. ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయని తెలియదు. వాళ్ళు ఏంటంటే ఒక ఎమోషనల్ మూమెంట్లో వాళ్ళు పోయి రైతులందరినీ కూడా మిస్గైడ్ చేశారు రేవంత్ రెడ్డి మాటలను నమ్మి. ఇవాళ వాళ్ళ లోపల ఒక ఆవేశం ఉంది. ఎందుకంటే మనం చూసాం ఆ గ్రూప్ 1 ఎగ్జామ్ రోజు వాయిదా ఏమంటే కూడా వేయకుండా వాళ్ళందరినీ లాఠీ చార్జీలు చేసి, అరెస్టులు చేసి, కొంతమంది పిల్లల్ని ఎగ్జామ్ పోనీయకుండా అప్పటి నుండే విద్యార్థులలో ఒక హార్ట్ బర్న్ అవుతున్నది. మన తర్వాత కూడా ఆ పరీక్షను రద్దు చేయమంటే చేయలేదు. కోర్టులో కూడా వాళ్ళు దాఖలు చేశారు పిటిషన్స్ అన్నీ కూడా. అంటే ఎక్కడ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారో, ఉస్మాన్ యూనివర్సిటీ పోతే నన్ను ఎక్కడ అడ్డుకుంటారో ఆ భయంతో పోలీసులను దించాడు. రూమ్లో మాత్రం ఆ కాంగ్రెస్కి అనుకూలంగా ఉండే విద్యార్థులను కొంతమందిని, ఆ కోదండరామ్ గారి వెనకాల ఉన్న అనుచరులను, ఆఫీసర్లను ఎక్కువ మందిని, స్టూడెంట్స్ కంటే ఎక్కువ ఆఫీసర్స్ ఉన్నారు. మొత్తం రాష్ట్రంలో ఉన్న వైస్ ఛాన్సలర్స్, తర్వాత పోలీస్ ఆఫీసర్స్, సివి ఆనంద్ డ్యాస్ మీద ఆయన పక్కకు కూర్చోబెట్టుకున్నాడు. మంచి, నాకు సివి ఆనంద్ అంటే గౌరవం ఉంది, కానీ ఆయన సీఎం పక్కన కూర్చోబెట్టుకున్నా అంటేనే ఎంత భయపడుతున్నాడు, ఎంత షేక్ అవుతున్నాడు అర్థమవుతుంది. ఒకసారి ఆయన మాట్లాడినవి కూడా ఒకసారి బయటలో చూపిస్తా సార్ నేను మీకు. దాంట్లో కూడా చాలా వాటి మీద మాట్లాడాలి మనం. మీరు కోదండరామ్ గారిది, మీరు ఇందాక మాట్లాడిన దాంట్లో కూడా కోదండరామ్ గారిది ఉన్న ఉద్యోగాల నోటిఫికేషన్ మీద చాలా మాట్లాడిర్రు ఆయన. కోదండరామ్ గారు బయట సమస్యలు విని చట్టసభలలో ప్రస్తావిస్తాడని కుట్ర చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేపించారు. నేను మళ్ళీ చెప్తున్నా సార్, 15 రోజులు మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం, ఎవడంటే వస్తాడో చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు వేసి ఆయన దించేసిండ్రు అన్నారు. ఆ కేసు ఎప్పుడు వేసిండ్రమ్మా? కోదండరామ్కు నామినేషన్ ఆయనకు నీకు ఎమ్మెల్సీ ఇస్తున్నా, నువ్వు నామినేషన్ అయ్యి అనకముందే దాసో శ్రావణ్ పేర్లను ఎప్పుడైతే గవర్నర్ గారు తిరస్కరించారో ఆ రోజుల్లో పడ్డ కేసు అది. దాని మీద హైకోర్టులో నడిచింది, మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా నడిచింది. అది కోదండరామ్ కోసం వేసింది కాదు. అది వాస్తవంగా ఒక గవర్నర్ దగ్గర ఫైల్ పెండింగ్ ఉండగా కేసీఆర్ గారు అన్ని రకాలుగా
చట్టబద్ధత ఉంది ఆ రోజు. బట్ ఆయన అప్పుడు ఉన్న బీజేపీకి అనుకూలంగా ఆమె తమిళసై ఆమె ఏంటంటే దాన్ని పెండింగ్ పెట్టి లాస్ట్కు రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేసిన తర్వాత శ్రావణ్ కోర్టుకు పోయాడు. తర్వాత ఏం చేశారు వీళ్ళు, అధికారంలోకి రాగానే కోదండరాం పేరును ఇంకొక ముస్లిం పేరు, అంతకుముందు ఒక ఎరకాల తన సత్యనారాయణ గారని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, అయితే అది కూడా వాళ్ళు కన్సిడర్ చేయలేదు. వాస్తవంగా సరే శ్రావణ్ గారి కంటే పాలిటిక్స్తో సంబంధం ఉన్నాయి, సత్యనారాయణ గారు యాక్టివ్గా లేరు అప్పుడు, ఎప్పుడో బీజేపీలో ఉండే ఆయన పేరు పెడితే కూడా ఆమె రిజెక్ట్ చేసింది. కానీ పొలిటికల్గా ఉన్న వాళ్ళని రిజెక్ట్ చేస్తామని చెప్పి ఎవరికి ఇచ్చారు, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షునికి ఇచ్చారు. అప్పటికే ఆయన తెలంగాణ ఉద్యమకారుడు అయితే కావచ్చు, రిటైర్డ్ ప్రొఫెసర్ అయితే కావచ్చు, అప్పుడు ఆనాడున్న రాజకీయ ఒక పార్టీకి రిజిస్టర్డ్ పార్టీకి అధ్యక్షుడు. గవర్నర్ కోటాలు ఎవరికమ్మా ఇచ్చేది, రిజిస్టర్డ్ పార్టీ అధ్యక్షుని గవర్నర్ కోటాలు ఇస్తారా, ఉన్నదా రూల్ అట్లా? అంటే ఎంత భావదారిద్ర్యం ఉంది ఆయన దగ్గర. ఆయన ఒక రాంగ్ క్యాండిడేట్ను చూజ్ చేసుకొని మళ్ళీ కోపం వస్తుంది, కోదండరాం రాంగ్ క్యాండిడేట్, ఎమ్మెల్యే కోటాలు ఇయ్యనుంటి నువ్వు, ఎమ్మెల్యే కోటాలు ఇస్తే మేము కూడా అభినందనలు చెప్తాం. గవర్నర్ కోటాలో ఒక కళాకారునికో ఒక ఎవరికో ఇవ్వాల్సిన దాన్ని, ఒక అకాడమిషియన్స్కి ఇవ్వాల్సిన దానికి ఆయనకి ఇవ్వడం వల్ల ముందే రిజల్ట్ తెలుసు రేవంత్ రెడ్డికి. కోదండరాంను ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి ఎంబడి పెట్టుకొని అధికారంలోకి వచ్చాడు, కానీ కోదండరాంకు నిజంగా గౌరవం ఇవ్వాలనే ఆలోచన రేవంత్ రెడ్డికి ఉండదు. ఆయన ఆకునూరు మురళి గురించి కూడా చెప్పాడు ఇదే మీటింగ్లో. ఆకునూరు మురళికి ఏం గౌరవం ఇచ్చిండమ్మా, రూపాయి ఫండ్ ఇవ్వలేదు. అదే రాజశేఖర రెడ్డి కొడుకు జగన్ ఆంధ్రలో కూడా ఇరిగేషన్ మన ఎడ్యుకేషన్ అడ్వైజర్గా పెట్టుకొని ఆయన ఏం చెప్తే అది చేశాడు. ఈయన రూపాయి డబ్బు ఇవ్వలేదు. ఆకునూరు మురళి దగ్గర మంచి ఐడియాస్ ఉన్నాయి, కానీ ఇంప్లిమెంట్ చేద్దామంటే రూపాయి ఇవ్వలేదు. మరి ఆయన ఇజ్జత్ వస్తున్నాడు. ఇటేమో విద్యార్థులలో ఆయన అంటే గౌరవం ఉంది, మురళి సారు మనకు ఏదైనా చేస్తాడు, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగు చేస్తాడు, ఇవన్నీ కూడా. కానీ ఇక్కడ ఏంటంటే రూపాయి విధిస్తలేడు. ఇప్పుడు కేసీఆర్ను తప్పు పట్టే విధంగా ఒక అడ్డమైన అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చిండు ఇవాళ ఎడ్యుకేషన్ మీద. ఇవాళ వాస్తవంగా ఆయన ఒక మాట అన్నాడమ్మా, మీరు తర్వాత బయట చూడండి, 1,00,000 కోట్లు పెట్టిన కాళేశ్వరం గంగల కలిసింది, మొత్తం కూలిపోయింది. మళ్ళీ మాట్లాడండి అలా. అంటే ఒక ఎడ్యుకేటెడ్స్ ఉండే యూనివర్సిటీ దగ్గరకు వచ్చి ప్రొఫెసర్లు, వైస్ ఛాన్సలర్స్ ఇట్లాంటి వాళ్ళ ముందు ఇంత అబద్ధాలు ఆడొచ్చా, పచ్చి అబద్ధాలు ఆడొచ్చా? కాళేశ్వరమే కూలిపోతే నువ్వు నందిమేడారం పంపులు ఎట్లా తిప్పుతున్నావు, నీళ్లను మిడ్ మానేర్కి ఎట్లా పంపుతున్నావు? 1,00,000 కోట్లు పోయినాయి ఆ కాళేశ్వరంలో. అంటే ఎవడు అడిగేటోడు లేకనా? నోటికి ఏదొస్తే అది మాట్లాడేటోడు ముఖ్యమంత్రికి ఎట్లుంటాడమ్మా? ఇప్పుడు నేను విద్యార్థులను సూటిగా అడుగుతున్నా, ప్రొఫెసర్లను, వైస్ ఛాన్సలర్ గారిని సూటిగా అడుగుతున్నా, కాళేశ్వరంలో 1,00,000 కోట్లు అయినాయా కేసీఆర్ ఉన్నప్పుడు? 1,00,000 కోట్లు ఇప్పటికి కూడా అయినాయా? ఈయన వచ్చిన తర్వాత రూపాయి పెట్టలేదు. రెండవది 1,00,000 కోట్లు కూలిపోయిన పియర్స్ ఖర్చు అయినాయా? 1,00,000 కోట్లతోని ఎన్నెన్ని కన్స్ట్రక్షన్ అయినాయి అక్కడ? 28 ప్యాకేజీలు, ఈ స్ట్రక్చర్స్, సొరంగాలు కానీ గ్రావిటీ వాటికి ఏమన్నా అయిందా? వాటికి ఏమన్నా అయితే మొన్న నీళ్ళు ఎట్లా ఎత్తిపోసిండు? కేవలం 220 పియర్స్లలో 225 ఇట్లో 2 పియర్స్, అది కూడా ఇట్లాంటి ఎవరో ఒక పుణ్యాత్ముడు బాంబు పెట్టి పేల్స్తే జరిగింది. అది వాస్తవంగా ఈ పెద్ద మనిషికి తప్ప ఇంకెవ్వరికి కూడా అటువంటి దురాలోచన రాదు. ఎందుకు అంటే దానివల్ల లబ్ధి పొందేది ఎవరు అని అంటే, ఎవరైతే 1,00,000 కోట్లు పెట్టి మేడిగడ్డలో 1,00,000 కోట్లు తిన్నారో, ఏటీఎం అయింది మేడిగడ్డ అని ఎవరైతే మాట్లాడినలో వాళ్ళకే అవసరమైంది అది కూల్చాల్సిన అవసరం. ఎందుకంటే దానికి ఒక ప్రూఫ్ కావాలి. అయితే దానంతరం అది కూలిపోయే పరిస్థితి లేకుండే. 28 లక్షల క్యూసెక్ల నీళ్ళు వచ్చినప్పుడు అది కూలిపోలేదు. ఆ రోజు ఉన్నాయి 13,000 క్యూసెక్కులు. అంటే రోజుకు 2,000 క్యూసెక్కులు పోయినాడు కూడా అది కూలిపోలే. 500 క్యూసెక్కులు 2,000 టీఎంసీలు పోయిన రోజు కూలిపోలే. జూన్ 1 నుంచి అక్టోబర్ 21 వరకు 1,800 టీఎంసీలు పోయినాయి. బట్ ఒక్క టీఎంసీ పోయినాడు ఎట్లా కూలుతుందమ్మా? అది కూడా గేట్లు వేసినాక ఎట్లా కూలుతుంది? ఇదంతా డ్రామాలు చేసి ఇట్లాంటి వాళ్ళే ఎవరో దానికి బాంబులు పెట్టి ఇవాళ ఏంటంటే 1,000 కోట్లు నేను స్కూళ్ళకి ఇస్తున్నా అని చెప్పి నేరుగా చెప్పకుండా 1,00,000 కోట్లు పెట్టిన కూలిపోయిన కాళేశ్వరం, అట్లా 1,00,000 కోట్లు గంగల కలిసినాయి, 1,000 కోట్లు మీకు ఇస్తేంది అని అన్నాడు. అంటే నోరా మోర్యా ఏది పడుతుంది మాట్లాడవచ్చు ఒక ముఖ్యమంత్రి. ఇప్పుడు ఈర్షా ద్వేషాలు ఇవి లేకుండానే పరిపాలన చేస్తానని చెప్తారు. ద్వేషాలకు అతీతంగా, ఈర్ష్యలకు అతీతంగా ప్రమాణ స్వీకారం. మరి ఇంత నిలువెల్ల ద్వేషం పెట్టుకున్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా తెలంగాణ సమాజం ఎట్లా అంగీకరిస్తున్నది? ఈ అబద్ధాలు ఇట్లనే విందామా మనం?
ఇస్తే ఇయ్యనండి. యూనివర్సిటీ పోవడం మంచి నిర్ణయం, విద్యార్థులకు బడ్జెట్ ఇస్తానని చెప్పడం మంచి నిర్ణయం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడతా అన్నది మంచి నిర్ణయమే. కానీ అదివరకే 1000 స్కూల్స్, అదివరకు 200 రెసిడెన్షియల్ స్కూళ్ళు కూడా వీళ్ళ 57 ఏళ్ళ సమైక్య పాలనలో. అటువంటిది 200 నుంచి కేవలం 7 ఏళ్లలో 1000 స్కూల్స్ పెట్టాడు కేసీఆర్ గారు. ఈయనేదో ఉద్ధరించిన అని చెప్తున్నాడు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కు విదేశాలలో అభ్యసించడానికి ఇంటర్నేషనల్ స్కాలర్షిప్స్ పెట్టారు, ఓవర్సీస్ స్కాలర్షిప్స్ పెట్టారు. జ్యోతిబా పూలే అంబేద్కర్ పేరు మీద. ఏమైంది? ఒక్కరికన్నా ఇచ్చిండా? ఒక ఉద్యోగం ఇచ్చిండా? కేవలం ఒక 6000 ఉద్యోగాలు. గతంలో 5000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తే దానికి 6000 కలిపి 11000 చేశాడు. ఈయన 1 ఇయర్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈయన ఇచ్చిన ఉద్యోగాలు ఎన్న లెక్క తీస్తే 6000 మాత్రం. ఉద్యోగాల గురించి కూడా మాట్లాడండి ఒకసారి, నేను మీకు బయట వినిపిస్తా. నోటిఫికేషన్ లేదు ఒక్కసారి. ధర్నాలు నిరసనలు చేశారు. నేను మీద నోటిఫికేషన్లు ఇస్తే అశోక్ నగర్ చౌరస్తాలో, అమీర్పేట చౌరస్తాలో రోజు నిరసనలు. ఇన్ని నోటిఫికేషన్లు మాకు వద్దని మొట్టమొదటి నోటిఫికేషన్లు తగ్గించనే ఉద్యమం జరిగింది. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలోనే నోటిఫికేషన్లని తగ్గియ్యి, మేము చాలా నోటిఫికేషన్లు ఇది తెలియదొక్క మాటలమ్మా. ఎందుకంటే ఒకటేసారి 2 ఎగ్జామ్స్ ఉంటే పిల్లలు ప్రిపేర్ కావడం కష్టమవుతుంది. ఈ నోటిఫికేషన్లు వద్దని ఎవరు చేయలే. మాకు చదువుకోవడానికి టైం కావాలి. నువ్వు పాత నోటిఫికేషన్లే అవి, మళ్ళీ కొత్త ఈయన ఇచ్చిన ఏం లేవు. ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవన్నీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చినాయి. బట్ ఎగ్జామ్ షెడ్యూల్ను వాయిదా వేయడానికి వాళ్ళు ధర్నాలు చేశారు తప్ప నోటిఫికేషన్లు వద్దని ఎవ్వరూ చెప్పలేదు. ఈయన చెవులకు ఎట్టిన పడ్డదో మరి ఈయనకి ఉన్న ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎట్లా చెప్పినో మనకు అర్థం కాదు. ఇక అశోక్ నగర్ చౌరస్తాల్లో, అమీర్పేట చౌరస్తాల్లో మీటింగ్ పెడితే చెప్పులు రాళ్ళు పడతాయి. 40,000 ఉద్యోగాలు ఇంకా పెండింగ్ ఉన్నాయట. 60,000 ఇచ్చిరట. ఇంకో 2.5 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు ఇస్తారట. ఇచ్చిరా సార్? ఆయన ఇచ్చిన ఉద్యోగాలు 6,000 ఈయన ఖాతాలకు వస్తాయి. మిగతా అన్ని కూడా కేసీఆర్ గారి ఖాతాలకు వస్తాయి. ఎందుకంటే ఈయన ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చాడు, ఎంతమందిని రిక్రూట్ చేశాడు అనేది ఇంపార్టెంట్. పాత నోటిఫికేషన్లు ఇచ్చినట్టయితే అది ఈయన కోటాలకు రాదు. ఇప్పుడు ఒక ఆయన ఎవరు అన్నారు టీవీలో విన్నా, ఎవరికో పుట్టిన కొడుకు నా కొడుకు అంటే ఎట్లా అంటే ఇక రేవంత్ రెడ్డి తెలివి కట్టున్నది. మరి ఏం చేద్దాం? ఇంకా చాలా ఇష్యూస్ మీద కూడా మాట్లాడారు, వినిపిస్తాను. నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక పోలీస్ కూడా పెట్టకండి. ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి. నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఇప్పుడే మీరు విజువల్ చూశారు. నిరసన తెలిపే స్వేచ్ఛ విద్యార్థులకు ఇస్తా అన్న పెద్ద మనిషి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ను వాయిదా ఏమన్న విద్యార్థులను చితగ్గొట్టి వాళ్ళని బయటికి కూడా రానియకుండా అశోక్ నగర్లోనే వాళ్ళని కొట్టి అరెస్ట్ చేయించారు. ఈయన మాట్లాడే మాటలు ఇవి, ఆయన చేతలు అవి. ఈ రోజు కూడా హౌస్ అరెస్టులు, అక్రమ నిర్బంధాలు జరిగినాయని కూడా ఓన్లీ తన అనుచరులను రానిచ్చిండు. ఠాగూర్ ఆడిటోరియంలోకి ఎవరైనా రానిచ్చిండు? ఆయన ఏ స్టూడెంట్ రానిచ్చాడు? హాస్టల్లోనే ఎక్కడ ఉన్న అక్కడ హాస్టల్నే ఉంచారు. ఎక్కడెక్కడ బ్యారికేడ్స్ పెట్టారు బయట నుంచి ఎవరు రాకుండా. ఆయన ఎవరినైతే ఆయన అనుమతించిండో వాళ్ళే వచ్చారు. ఇవాళ యూనివర్సిటీ చరిత్రలో ఈ గడ్డ మీద ఒక్క దళితుడు కూడా వీసీ కాలేదు, వైస్ ఛాన్సలర్ కాలేకపోయింది. వాళ్ళ కుమార్ని, ఒక దళిత బిడ్డని ఈ రోజు మనం ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా చేసినాం. దళితుడని చెయ్యలే. ఆయనలో ఉన్న నైపుణ్యాన్ని, చదువును గుర్తించి చదువుకున్నవాడు ఈ సమాజానికి ప్రయోజకుడు అవుతాడని చెప్పి ఈరోజు ఒక కుమార్ను వీసీగా నియమించడం జరిగింది. అదే ఇప్పుడు ఎన్ని యూనివర్సిటీలో దళితులను పెట్టిండు. హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ పెట్టవచ్చు కదా దళితుల్ని. కొన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా దళితుని పెట్టవచ్చు కదా. ఓ డీజీపీని దళితునిగా పెట్టవచ్చు కదా. ఈయన ఏం చేసిండో దళితులకు అర్థం కావాలి. మొత్తం రెవెన్యూ అండ్ పోలీస్, హైదరాబాద్ సిటీ సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా అన్ని ఆర్డీఓ ఆఫీసులల్లో ఒకటే కులానికి, తన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఆర్డీఓలు ఉన్నారు. ఎందుకంటే వీసీకి ఎవరిని పెట్టినా కూడా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని పెడతారు. అందులో ఇచ్చేది పుచ్చుకునేది ఏముండదు. కానీ డబ్బులు బాగా సంపాదించడానికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అవకాశం ఉన్నది. హైదరాబాద్ చుట్టూ భూములు, ఈ భూములను నియంత్రించేది ఆర్డీఓలు. ఆ నోటిఫికేషన్లు ఇవ్వాలన్నా, తీర్పులు ఉల్టా చేయాలన్నా, ఏం చేయాలన్నా ఆర్డీఓలు అందరినీ తన సామాజిక వర్గం వాళ్ళని పెట్టుకున్నాడు. మరి ఒక్క దళితుడు ఎందుకు కనబడలేదు? పోనీ దళితులను ఎందుకు తీసేసినావు? ఆ సీట్లలో ఉన్న దళితులు చాలామంది ఉండ్రి, మరి వాళ్ళందరినీ ఎందుకు ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడ పడితే అక్కడ పడేసినావు? రెండవది పోలీస్ ఆఫీసర్స్ మొత్తం టోటల్ అంటే నెక్స్ట్ లెవెల్ మనకు సిఐలు కానీ డిఎస్పీలు కానీ అప్పటికి 3 నెలలు 6 నెలలు కూడా కాలేదు. కొంతమంది అప్పుడు ఎలక్షన్స్ ముందు వాళ్ళని ఎలక్షన్ టైంలో ఆ ప్లేస్లలో పెడుతుంది ఎలక్షన్ కమిషన్, లాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళని తీసేసి.
అంటే ఈయన వచ్చే నాటికి వాళ్ళు 3 నెలలు కూడా కాలేదు వచ్చి. ఉన్న పలంగా మొత్తం సిఐలను డిఎస్పీలను అలా ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అందరినీ తొలగించేసిండు. కొంతమందికి ఇప్పటికి పోస్టింగ్ వేయలే. బీసీలకు ఎస్సీలకు కమిషనర్కి అటాచ్ చేశారు. మీకు ఒకటి తెలుసా, కమిషనర్కి అటాచ్ చేస్తే సాలరీ రాదు వాళ్ళకి, మళ్ళీ ఎప్పుడో వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చినాక వస్తుంది. ఇప్పుడు వాళ్ళంతా పాపం ఒక్కొక్క రూపాయికి ఇబ్బంది పడుతున్నారు ఎస్సీలు బీసీలు. ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా నీకు ఆయన సామాజిక వర్గం కాకుండా వేరే సామాజిక వర్గానికి సంబంధించిన సిఐ ఉండడు, డిఎస్పీ ఉండడు. మరి అక్కడ మీకు ఎస్సీలు గుర్తు రాలేదా? మరి ఆ ఎస్సీలను ఎందుకు వసపుచ్చుకుంటున్నావు? ఇప్పటికైనా ఇప్పుడు తీసేసి 4 నెలలు అయింది, ఎందుకు పోస్టింగ్ ఇవ్వవు? అంటే ఎక్కడైతే లాఠీ చార్జీలు చేసే కాడ నీ మనుషులు ఉంటారు, సంతకాలు పెట్టే కాడ నీ మనుషులు ఉంటారు. ఒక్క వీసీకి ఇచ్చి నువ్వు పెద్ద కథలు చెప్తున్నావు. మంచిదే, దళితునికి వీసీకి ఇవ్వడం మంచిదే. వీసీలకు ఇచ్చినప్పుడు కులాన్ని చూడరమ్మా, వాళ్ళ క్వాలిఫికేషన్లు, వాళ్ళు ఉన్న అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ, దానికి ఒక సెర్చ్ కమిటీ ఉంటుంది, వాళ్ళు పంపుతారు. మరి ఇంతకాలం మరి కాంగ్రెస్ పాలనలో మీరెందుకు ఇవ్వలేకపోయారు? ఇప్పుడు మొత్తము ఈ గడ్డ మీద చరిత్రలో మొదటిసారి ఉస్మానియాకు దళితుని అన్నాడు కదా. మరి ఈ గడ్డను పరిపాలించిన వాళ్ళల్లో కేవలం ఒక 9.5 సంవత్సరాలు కదా కేసీఆర్ పాలించింది. మరి మిగతా 57 ఏళ్ళ సమైక్య రాష్ట్రంలో 40 ఏళ్ళు మీరే కదా పాలించింది. మరి 40 ఏళ్లలో ఒక్కనికి కూడా దళితునికి ఎందుకు వేయలేదు? 10 ఏళ్లలో ఎందుకు వేయలేదు నువ్వు అడుగుతున్నావు. 10 ఏళ్లలో ఆయన వేరే యూనివర్సిటీలలో వీసీలకు దళితులకు ఇచ్చాడు. బట్ నువ్వెందుకు 50 ఏళ్లలో నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయావు? నీ పార్టీ ఏం చేసింది? నీ జవహర్లాల్ నెహ్రూ, నీ ఇందిరాగాంధీ, నీ రాజీవ్ గాంధీ, నీ సోనియమ్మ ఎందుకు ఇవ్వలేకపోయారు? విద్యార్థులు అడగాలి. కాబట్టి ఎక్కడ 4 డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుందో, ఎక్కడైతే ప్రజల మీద పెత్తనం చేసే అవకాశం ఉంటుందో, ఎక్కడైతే భూములన్నీ కూడా అడ్డగోలుగా తన పేరు మీద మార్చుకునే అవకాశం ఉంటుందో అక్కడనేమో తన సామాజిక వర్గం కావాలి. ఇతర ప్రాధాన్యత లేని కాడనేమో దళితుల ఓటు ఇచ్చిన అని చెప్తాడు. మొత్తం ఇవాళ ఆయన పర్యటన, అక్కడ ఉన్న సిచ్యుయేషన్ అంతా చూస్తే ఏం చెప్తారు మీరు? ఏమనిపిస్తుంది మీకు? ఇది ఐవాషమ్మ. ఏంటంటే విద్యార్థులలో ఆందోళన జరుగుతూ ఉంది. ఇది బయటికి కనబడకుండా, వాళ్ళందరినీ రానియకుండా తన అనుచరులను, తనకు సంబంధించిన వాళ్ళను టాగురాటం లోపల కూర్చోబెట్టుకొని ఈ కథలు చేస్తున్నాడు. బయట పోలీసులు ఈడ్చి పడేస్తున్నారు ప్రొటెస్ట్ చేసే వాళ్ళను. లోపలికి రానియకుండా బ్యారికేడ్లు పెట్టాడు. విజువల్స్ మీరు చూపెట్టండి. ఇది ఒక డ్రామా అని నేను తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి చేస్తున్న చెప్పుడు మాటలకున్న చేతలకు ఎంత తేడా ఉంటుందో మళ్ళొకసారి గమనించండి అని చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.